హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు శివతేజ. నేను ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తున్నాను. కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేశాను. ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఆంథ్రో 555 అనే కోర్స్ మనం ఒకటి స్పెషలైజ్డ్ వర్షన్‌గా క్రియేట్ చేశాము. అండ్ ఈ కోర్స్ అన్ని కోణాల నుంచి స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తుంది. సో, దాని ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ మంచి మంచి స్కోర్స్, ర్యాంక్స్ తీసుకొచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఓన్లీ ర్యాంకర్సే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి స్కోర్స్ తెచ్చుకోగలిగాడు ఆంథ్రోపాలజీలో. అండ్ ఈ మధ్యలో చాలామంది స్టూడెంట్స్, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, సార్ మన తెలుగులో కూడా చేయొచ్చు కదా ఆంథ్రోపాలజీ అని. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామంది స్టూడెంట్స్ కూడా తెలుగులో మెటీరియల్ కావాలి సార్, మేము తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నాము, మాకు ఇంగ్లీష్లో కాస్త ఇబ్బంది ఉంది అని అడగడం వల్ల నాకు కూడా అనిపించింది తెలుగులో కూడా చేయాలి ఆంథ్రోపాలజీ అని. సో, నేను ఇప్పుడు ఆంథ్రోపాలజీని తెలుగు మీడియంలో కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో, కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద ఉన్న ఫామ్‌ని ఫిల్ చేసి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే, ఒకవేళ గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్ వస్తే మనం తెలుగులో బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా ఆంథ్రోపాలజీ అనేది ఎక్కువగా ఎందుకు తీసుకుంటారు చాలామంది స్టూడెంట్స్ కంపేర్ టు అదర్ ఆప్షనల్స్. వేరే ఆప్షనల్స్ తోటి పోలిస్తే ఇది ఎక్కువగా ఎందుకు తీసుకుంటారంటే 2 ముఖ్య కారణాలు ఉంటాయి. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకు మంచి మార్కులు రావాలి. అండ్ ఇంకోటి ఆ సబ్జెక్ట్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి. దాంతో పాటు అది చాలా ప్రిసైజ్, అంటే మనం ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎలా క్వెషన్స్ వస్తాయి. ఇవి మనకి క్లారిటీ ఉంటే మనం చేస్తున్నప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ప్రతిసారి మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మనకు ఆల్రెడీ గైడెన్స్, రిసోర్సెస్ చాలా ఈజీగా దొరుకుతాయి. అందుకని కంపేర్ టు అదర్ ఆప్షన్స్ ప్రిడిక్షన్ బెటర్‌గా ఉంటుంది. సిలబస్ చిన్నగా ఉంటుంది. మనం రోజు జీవించేదే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఆంథ్రోపాలజీ తీసుకుంటారు. వేరే ఆప్షనల్‌లో ర్యాంక్ కొట్టినప్పటికీ ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఆంథ్రోపాలజీకి మారుతారు. సో, ఆంథ్రోపాలజీ అనేది యాస్ ఎ ఆప్షనల్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. సో, ఇందులో యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి ఆంథ్రోపాలజీ అంటే ఏంటో తెలియకపోవచ్చు. సో, ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం. అంటే అన్ని శాస్త్రాల్లో మానవుని గురించే చదువుతాయి చాలా వరకి. సో, ఇందులో మనం ఏం చదువుతాం? ఇందులో ముఖ్యంగా మనం మనిషి యొక్క ఎదుగుదల, మనిషి యొక్క సృష్టి ఎప్పుడు జరిగింది? అసలు మానవుడు ఎలా వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? సంస్కృతిని ఎలా నిర్మించాడు? సమాజాన్ని ఎలా నిర్మించాడు? అసలు ఎక్కడి నుంచి మొదలైంది? అండ్ ఇప్పుడు మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం? ఈ సమాజం ఎలా మారుతుంది? ఇందులో చాలా వ్యవస్థలున్నాయి. పెళ్లి అనే వ్యవస్థ ఉంది. కుటుంబం అనే వ్యవస్థ ఉంది. సో, ఇలాంటి వ్యవస్థలు, ఎకనామిక్ ఆర్గనైజేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్, ఇలాంటి చాలా వ్యవస్థలున్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఎక్కడి నుంచి మొదలైనాయి? అసలు ఎందుకొచ్చినాయి? ఎలా మారుతున్నాయి? మనం రిలీజియన్‌ని నమ్ముతాం. అసలు రిలీజియన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మార్పు జరిగింది? ఇన్ని రకాల రిలీజియన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటిలో చేంజెస్ ఏంటి? ఈ రోజుల్లో మనం ఏ కోణం నుంచి చూస్తున్నాం? సో, ఆంథ్రోపాలజీలో మన గురించి మనం చదువుతాం. ఇది అన్ని కోణాల నుంచి మనిషిని చదివే సబ్జెక్ట్. సో, కాబట్టి ఏంటంటే చాలా వరకు మనం రోజు జీవిస్తున్నదే మనం ఇక్కడ చదువుతాం కాబట్టి బాగా కనెక్ట్ అయితాం. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆంథ్రోపాలజీ ద్వారా మనం మనిషిని అర్థం చేసుకుంటాం. ఒక మనిషిని అర్థం చేసుకుంటే సమాజాన్ని అర్థం చేసుకోగలం. ఒక సమాజాన్ని బాగా అర్థం చేసుకుంటే సమాజాన్ని ఎట్లా పాలించాలో తెలుస్తుంది. ఒక సమాజాన్ని ఎలా పాలించాలో తెలిస్తే ఒక దేశం ముందుకెళ్తుంది. సో, ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్టు అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఒకవేళ మీరు ఆంథ్రోపాలజీలో ఇంట్రెస్టెడ్ ఉంటే మనం ఓరియంటేషన్ సెషన్, అంటే ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, దానిపైన డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్, అంటే మనం ఈ కోర్స్‌లో క్లాసెస్, నోట్స్, మెంటార్‌షిప్, టెస్ట్ సిరీస్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కాకపోతే ఏంటంటే అసలు సబ్జెక్ట్‌లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, అందులో ఏం చదవబోతున్నాం, ఏ విధంగా క్వెషన్స్ వస్తాయి, ఏ విధంగా మార్క్స్ వస్తాయి, దానికి ఏం చేయాలి అని దీని గురించి ఒక డీటెయిల్డ్ ఓరియంటేషన్ సెషన్స్ తీసుకుంటాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద ఫామ్‌లో
కింద ఒక ఫామ్ ఇచ్చాము. దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే, మీ ఇంట్రెస్ట్ ఎక్స్‌ప్రెస్ చేస్తే, ఒకవేళ గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తే మనం తెలుగులో బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.